అందరికీ నమస్కారం. ఓ సాధారణ వీడియో కాల్ ఒకరిని బ్లాక్మెయిల్ చేసే ఆయుధంగా మారితే ఎలా ఉంటుంది? ఆలోచించడానికే భయంగా ఉంది కదూ? కాని ఇదే నిజం. ఈరోజు మనం ఇలాంటి ఓ ప్రమాదకరమైన ఆన్లైన్ స్కామ్ గురించే తెలుసుకోబోతున్నాం. అసలిది ఎలా పనిచేస్తుంది, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, అన్ని విషయాలు వివరంగా చర్చిద్దాం. కేవలం 5 సెకండ్లు అంటే కన్ను మూసి తెరిచేంతలో ఒకరి జీవితం నాశనమవడం సాధ్యమేనా? వినడానికి ఏదో సినిమా డైలాగ్లా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఈ స్కామ్ బాధితుల జీవితాల్ని కొన్ని నిమిషాల్లోనే తలకిందులు చేసేస్తుంది. అసలా 5 సెకండ్లలో ఏం జరుగుతుంది? పదండి చూద్దాం. సరే, ఈ కొత్త రకం ఆన్లైన్ ఉచ్చు రోజురోజుకీ విస్తరిస్తోంది. అందుకే మనం దీన్ని స్టెప్ బై స్టెప్ విడమర్చి చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా దీని బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఈ కథంతా ఎక్కడ మొదలవుతుందంటే, చాలా మామూలుగా అమాయకంగా కనిపించే ఒకే ఒక్క వీడియో కాల్తో. ఈ ఉచ్చులో మొదటి అడుగు ఎలా పడుతుందో చూద్దాం రండి. ముందుగా ఈ వీడియో కాల్ స్కామ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇదో రకమైన బ్లాక్మెయిల్ అన్నమాట. స్కామర్లేం చేస్తారంటే, ఓ చిన్న వీడియో కాల్ నుంచి మన ఫేస్ని స్క్రీన్షాట్ తీస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకరమైన ఫోటో కతికించి మన దగ్గర్నుంచి డబ్బు గుంజుతారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వాళ్లు పంపే ఆ ఫోటో 100% ఫేక్. అది నిజం కాదు. సరే, ఈ ఉచ్చుని ఎలా పన్నుతారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీరు చాలా పక్కా ప్లాన్తో పనిచేస్తారు. చూసారా ఎంత సింపుల్గా ఉందో వాళ్ల పద్ధతి. మొదట తెలియని నంబర్ నుంచి ఓ వీడియో కాల్ వస్తుంది. దాన్నెత్తగానే వాళ్లకు కావలసింది మన ఫేస్ కనిపించడం. అంతే. జస్ట్ కొన్ని సెకండ్లకే కాల్ కట్ చేస్తారు. ఆ తర్వాత ఆ స్క్రీన్షాట్ని మార్ఫింగ్ చేసి ఒక అసభ్యకరమైన ఫోటోతో కలిపి ఫైనల్గా ఆ ఫేక్ ఫోటోని మనకే పంపి బెదిరిస్తారు. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయమేంటంటే, ఈ 4 స్టెప్పులు నిమిషాల వ్యవధిలో జరిగిపోతాయి. అసలు ఏం జరుగుతోందో మనం గ్రహించరోపే వాళ్లు బ్లాక్మెయిల్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇక్కడతో అసలు కథ మొదలవుతుంది. బ్లాక్మెయిల్ పర్వం స్టార్ట్ అవుతుంది. మానసిక నరకమంటే ఏంటో ఇక్కడనుంటే చూపిస్తారు. వాళ్లు వెంటనే డబ్బు డిమాండ్ చేస్తారు. వాళ్ల మొదటి డిమాండ్ సాధారణంగా 10,000 రూపాయలుంటుంది. ఎందుకంటే ఆ మొత్తాన్ని చాలామంది పరువు పోతుందనే భయంతో వెంటనే కట్టేస్తారు. మనల్ని నమ్మించటానికి, వాళ్ల బెదిరింపు నిజమే అనిపించేలా చేయడానికి ఇది వాళ్ల మొదటి ఎత్తుగడ. ఆ తర్వాత వాళ్ల బ్రహ్మాస్త్రాన్ని వాడతారు. ఈ ఫోటోని పోలీస్ స్టేషన్లో పోస్ట్ చేస్తాను అంటారు. చూడండి, పోలీసుల పేరు చెప్పగానే ఎవరికైనా భయం వేస్తుంది. వాళ్లేదో అఫీషియల్ బాడీ నుంచి మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. దీంతో బాధితులు తీవ్రమైన భయానికి, కన్ఫ్యూషన్కి గురవుతారు. సోషల్ మీడియాలో పెడతామంటారు. మీ